ఎలా ఉంది ఊరి పేరు బైరవకొన? చాలా బాగుంది. సందీప్ కిషన్ గారికి ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన చూస్తున్న హిట్ బ్లాక్ బస్టర్ ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టదు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. స్టార్టింగ్ ఆయన ఇంట్రడక్షన్ దగ్గర వచ్చే సాంగ్ అవ్వచ్చు, 2 సాంగ్స్ ఉన్నాయి, 2 చాలా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్తో పాటు ట్రావెల్ అయ్యి ఒక థీమ్ సాంగ్, అది కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఆనంద్ విజయ్ గారు ఏదైతే అనుకుని సినిమా స్టార్ట్ చేశారో ఊరి పేరు బైరవకొన, వాళ్ళు కాన్ఫిడెంట్గా డేట్ మార్చుకున్నా కూడా, డేట్ చేంజ్ అయినా కూడా ఎక్కడ వాళ్ళు కాన్ఫిడెన్స్ పోలేదు. చాలా కాన్ఫిడెంట్గా సినిమాని రిలీజ్ చేసుకున్నారు. అండ్ కాన్ఫిడెంట్గానే సినిమా ప్రజలు కూడా అంతే రేంజ్లో హిట్ చేస్తున్నారు. ప్రీమియర్స్ మొన్న ఆల్రెడీ పట్టాయి, చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ కలెక్షన్స్ కూడా ఆ గ్రాస్ అది కూడా చెప్తుంది ఎంత బాగుంది అనేది. అండ్ ఈవేళ కూడా థియేటర్లో జనాలు ఎవ్రీవన్ అంటే స్టార్ట్ టు ఎండ్ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా బోర్ ఫీల్ అవ్వకుండా కూర్చున్నాము అంటేనే సినిమా సక్సెస్ అయినట్టు. ఎక్కడ కూడా సందీప్ కిషన్ గారు హైలైట్ అయ్యా. ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఆయన ఒక మంచి అంటే ఒక ఇంటెన్స్ అండ్ కామెడీ ఉన్న రోల్లో చూశాను. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్ చాలా 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 ఇంప్రూవ్ అయింది. నాకు అది ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ వర్షా బొల్లం గారి క్యారెక్టర్, వడిపుక్కరసి గారు, వెన్నెల్ కిషోర్ గారు అండ్ వైవహర్ష గారి కామెడీ చాలా బాగుంది. అండ్ వాళ్ళు తీసుకున్న థీమ్ ఒక ఊరు పేరు బైరవకొన అని పెట్టుకుని ఆ థీమ్లో నైట్ ఆత్మలు వచ్చి పొద్దున్న వెళ్ళిపోవడం అనేది అది చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయే హీరోయిన్ చంపడం ఎందుకు అనేది రివీల్ చేసిన విధానం చాలా బాగుంది. అది చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఎక్కడ బోర్ కొట్టదు, ల్యాగ్ ఉండదు. కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి ఓ 2.5 hours ఒక మంచి సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో అలాంటి సినిమా కావాలనుకుంటే ఊరి పేరు బైరవకొన. సాంగ్స్ చాలా బాగున్నాయి, 2 పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఏది కూడా బాగాలేదని చెప్పడానికి లేదు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఇంటెన్స్ క్రియేట్ చేసింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో సినిమాకి రేటింగ్ అయితే 5కి 3.5 రేటింగ్ ఇస్తుంది. ఇప్పుడు సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా బాగుందన్న, చాలా బాగుంది సందీప్ కిషన్ యాక్టింగ్. స్టోరీ అయితే జనరల్గా కాకుండా కొంచెం కొత్తగా తీశారు, బాగుంది స్టోరీ కూడా. గరుడ పురాణం గురించి అంటే కొంచెం తెలియదు కదా చాలా మందికి, అది కొంచెం చెప్పడం వల్ల కొంచెం బాగుంది, అవకాశం ఉంది కొంచెం సూపర్. లేదన్న విరూపాక్షకి దీనికి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ కామెడీ చాలా బాగుంది. చూసినాక సినిమా అయితే చాలా బాగుంది. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే చాలా మంది కంపేర్ విరూపాక్ష చేస్తున్నారు, విరూపాక్ష కంపేర్ చేయకుండా చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ చాలా బాగా అనిపించినాయి. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు, ఎందుకు చేసినాడు, ఎందుకు బైరవకొన పోయినాడు, ఏం కథ అనేది ఈ సినిమా స్టోరీ అన్నమాట. ఆ 4 పేజీలు ఎందుకు మిస్ అయినవి ఇవంతా ఉంటాయి. ఆ పెద్దమ్మాయి ఎవరు, ఇవన్నీ క్యారెక్టర్లు కొన్ని సస్పెన్స్ అనేది చాలా వరకు అయితే బిల్డప్ చేసిండు, కానీ కొన్ని తాను అంత హెవీగా అనిపించకపోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మీద సాంగ్స్ కూడా మన మెయిన్ వచ్చింది ఏంటంటే సాంగ్స్ గురించి వచ్చిన సాంగ్స్ పరంగా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ లవ్ స్టోరీ కానీ అసలుకి నాకైతే బాగా అనిపించింది. వెన్నెల కిషోర్ కామెడీ కానీ అసలుకి ఇంకా వైవాష వీళ్ళ కామెడీ సీన్స్ అయితే చాలా సూపర్గా అనిపించినాయి. బట్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గిందనమాట. బట్ సినిమా మాత్రం ఓవరాల్ అయితే చాలా బాగుందన్న, మంచి విజువల్తో అయితే మంచి చూపించడం. బట్ నేను అందరు చూస్తే వాళ్ళకి సినిమా చూస్తే వాళ్ళకి అయితే ఒకటి చెప్తున్నా, చూడాలనుకున్నా విరూపాక్ష వేరే హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ వచ్చి చూస్తే మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. కావ్య తాపర్ యాక్టింగ్ అని ఎమోషన్ ఉంది నిజంగా. అంటే లాస్ట్లో ఒక మంచి మెసేజ్ లాంటిది ఏంటంటే వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ మీద అనేది ప్రేమ అనేది చావకూడదు అనేది ఒక మంచి ఎమోషన్ ఉందన్నమాట. లాస్ట్ లో మనకు తెలుస్తుంది 4 ఇస్తా. ఇంకొకటి ఇంటర్వెల్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది, చాలా బాగుంటది. ఇంటర్వెల్ తర్వాత ఒక అంటే ఫైట్ చేస్తుంటాయి హీరోయిన్, అప్పుడు ఒక ఇట్లా అన్నప్పుడు ఒక కత్తి సీన్ ఉంటుంది, ఆ షాట్ మాత్రం చాలా ఉంటది, అదైతే ఎక్స్పెక్ట్ చేయలేరు, చాలా బాగుంది ఆ షాట్ మాత్రం. రేటింగ్ 4. థింగ్స్ ఒక మన సస్పెన్స్, ఒక జిలక్ షాట్లు ఉంటాయి. అంటే మన ఒక గీతార్స్ బ్యానర్లు అంటే పెద్ద బ్యానర్ ఇది, అదొక సందీప్ కృష్ణ దాంట్లో పడ్డ ఖాతాలో పడ్డా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే పెద్ద బ్యానర్ అది గీతార్స్ అంటేనే. అలాంటి సినిమాలో నటించిందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఇంత మంచి సినిమా చాలా బాగుంది. ఎందుకంటే అసలు చెప్పుకున్నది కాదు, ఫస్ట్ హాఫ్ కొద్ది స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది. అంటే మన ఒక విరూపాక్ష చూసుకుంటే మనకు ఒక థ్రిల్లింగ్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ థ్రిల్లింగ్స్ అవి ఉంటాయి, ఒక డిఫరెంట్ ఉంటుంది. ఒక సీన్స్ జిలక్ కనిపిస్తుంది.
చేస్తుంటుంది. కాకపోతే ఆ సినిమా చేసిన సందీప్ కృష్ణ ఇంత బాగా చేసిన నటన, ఆయన చాలా ప్రాణం పోసింది ఈ సినిమాకి, చాలా నటనకు ప్రాణం చాలా పోసింది. ఎందుకంటే అన్ని సినిమాలు చూస్తే ఒక లెవెల్ అలా ఉన్నది, ఈ సినిమా చూస్తే ఒక లెవెల్ అలా ఉన్నది, ఒక డిఫరెంట్ ఉన్నది. క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేపేసింది చెప్తున్నా కదా. ఎందుకంటే ఆయన చేసిన దానికి కష్టం ఫలించింది ఈ సినిమాకి. ఇంకా సినిమా డైరెక్టర్ ఇంకా బాగా తీస్తుంటే ఇంకా బాగుంటుండే, ఇంకా మన విరూపాక్ష లెక్క తీస్తుంటే, అదే ఆ సినిమా అంతా చెప్పుకుంటే దానికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. విరూపాక్ష లెక్క తీస్తుంటే ఇంకా హైలైట్ ఉంటుంది సినిమా. కానీ ఓకే, సందీప్ కృష్ణ తగ్గట్టు సినిమా మాత్రం హైలైట్ ఉంది. సూపర్ 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 సూపర్. అర్రర్ అంటే మనకి సీన్స్ బట్టి ఉంటాయి, ఎక్కడ అర్రర్స్ పెట్టాలా ఎక్కడ పెట్టాలా అర్రర్, ఆ టైప్లో మనకి జలక్ షార్ట్స్ ఉంటాయి. అంటే కథ తగ్గట్టు స్టోరీ తీసుకోపోయిండు సందీప్ కృష్ణ. కెరియర్ అనేది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ అంటే లాగంటే మన ప్రతి సినిమా లాగంటే ఎట్లా స్టోరీలు ఎలా ఉంటాయి, కథలు ఎలా ఉంటాయి, దాని తగ్గట్టు ఉంటాయి. ప్రతి స్టార్ మనకు ఒక స్టోరీ కావాలంటే దొరకదు కదా. మనం ఒక సినిమా స్టోరీ తగ్గట్టు ఉంటుంది సినిమా, కానీ అన్ని లాగా అంటే ఉంటాయి కదా. ఈ సినిమా తగ్గట్టు చూడు, ఎట్లుందో చూడు, చూసినాక చెప్పండి. 5కి 4.5 సూపర్. ఉందన్న. ఎస్పెషల్లీ ఈ సినిమాకి ప్రాణం ఏంటంటే, ఈ సినిమాని కాపాడింది కానీ 2 సాంగ్స్ అన్న. సాంగ్స్ అయితే చాలా బెటర్గా ఉంది బ్రో. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ అయితే నిజంగా చెప్తున్నా బ్రో, ఊరు పేరు భైరవకొన ఆ ఓల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అసలుకి ఆ ఫ్యాంటసీ ఓల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఏంటంటే దెయ్యాలతో మరి జరిగే సన్నివేషన్స్ కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ అయితే చాలా బెటర్గా ఉన్నాయి. అసలు సినిమాకి మెయిన్ హైలైట్ సందీప్ కిషన్ ఎంత హైలైట్, సెకండ్ వచ్చేసి వెన్నెల కిషోర్ బ్రో. వెన్నెల కిషోర్ కామెడీ అయితే అసలు ఎంత హైలైట్గా ఉందంటే అంత హైలైట్గా ఉందన్నమాట. వ్యాలంటైన్స్ డే రోజు ప్రీమియర్ వేశారు. ప్రీమియర్కి ఎందుకు వేశారని చూస్తే వెన్నెల కిషోర్ కోసమే వేశారనమాట. అమ్మాయిలు మోసం చేశారు, ఆ క్యారెక్టర్లో తీసుకున్నాడు బ్రో. అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది. ఇంకా వి ఆనంద్, మనం ఏంటంటే చాలా మంది కానీ విరూపాక్ష తోటి మంచి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారనమాట. ఆ ఎక్స్పెక్టేషన్కి ఏంటంటే కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే విరూపాక్ష లెవెల్లో ఉంటుంది, కాకపోతే సెకండ్ హాఫ్ ఏంటంటే దాన్ని క్యాచ్ చేయడంలో కొద్దిగా మిస్ అయ్యాడనే చెప్పొచ్చు అనమాట బ్రో. ఇంకా సెకండ్ హీరోయిన్ కావ్య తాపర పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అదనమాట. అది వర్ష బొల్లారమ్మ లవ్ స్టోరీ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. లవ్ స్టోరీ అసలు హీరోయిన్ చనిపోయేటప్పుడు ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ రివీల్ చేయకూడదు. అసలు ఆ సీనే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు బ్రో. ఓవరాల్గా మూవీ అవుతానా మ్యూజికల్గా లవర్స్కి ప్రేమికులకి కనెక్ట్ అయిపోతుంది. వన్ సైడ్ లవర్ కూడా ఈ సినిమా చూడండి అన్న. సాంగ్స్తో అయితే మెంటల్ ఎక్కిపోతుంది బ్రో. నిజమేలా చెబుతున్నా, సినిమా చాలా బాగుందన్న. ఇంకా సందీప్ కిషన్ అన్న ఇంకా అసలుకి ఫామ్లోకి వచ్చాడనే చెప్పొచ్చు అన్నమాట. వీరపాక్ష లేదన్న, వీరపాక్ష దానికి దీనికి కంపారిజన్ లేదు. ఇది ఏంటంటే భైరవకొండ ఓల్డ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. మెయిన్ హైలైట్ ఏంటంటే గరుడ పురాణంలో 4 pages ఉండవు, ఆ 4 pages లేని కంటెంట్ ఈ సినిమాలో చూపించారనమాట. నాకైతే ఫ్యాంటసీ వరల్డ్ అయితే చాలా బెటర్గా నచ్చింది బ్రో. సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ చేస్తుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఏదేమైనా కానీ మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి లవర్స్కి అయితే చాలా కనెక్ట్ అవుతుంది. విజువల్స్ చాలా బెటర్గా ఉంది. అసలు వి ఆనంద్ అంటే మనకి విజువల్స్ వీరపక్షలోనే చూపించాడు కదా, తక్కువ బడ్జెట్ ఎలా చేయొచ్చని. దీంట్లో అయితే విజువల్స్కి కొన్ని సీన్స్ ఉంటాయన్న, దయ్యాల మధ్య వచ్చే సీన్స్, వాటికి అయితే భయపడిపోతామన్న. ఆ విధంగా ఉందన్న. థ్యాంక్ యూ. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రేమ పుట్టిందంటే ఉండరు అనమాట. కొద్దిసేపటి తర్వాత ఊరు కూడా మాయమైపోతుంది అనమాట. అలా ఒక విజువల్స్, దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనుషులు ఎలా మాయమైపోతున్నారు, ఆ ఊరు ఎలా మాయమైపోతుంది అనే చూపించిన విజువల్స్ అయితే సూపర్గా చూపించారు. ఒక సన్నివేశం వచ్చేస్తుంది క్లైమాక్స్లోటి. మధ్యాహ్నం ఒకటి మన మినుగురు పురుగు ఉంటుంది చూసిన, అదొకటి చిన్న ఒక మినుగురు పురుగు ద్వారా తాను హీరో దాన్ని వెంబడిపడిపోతూ ఉంటారు. అక్కడ అసలు ఒక దారి చూపించే విధానం చూపిస్తారు. మొత్తం అసలు ఆ ప్రకృతి మొత్తం మినుగురు పురుగుతో చూపించడం మస్తు అనిపిస్తుంది విజువల్స్. అంటే గ్రాఫిక్స్ కాబట్టి సూపర్గా చూపించారు. మనోడి హీరో సందీప్ కిషన్కి అయితే మంచి మూవీ అనుకోవాలి. బ్లాక్ బస్టర్ అయితే అంత ఏమనిపించలేదు, ఎందుకంటే మనం చాలా భయపడతాం అనుకుంటాం, కానీ అంత భయంకరంగా బాగా ఉంటుందేమో, అంత థ్రిల్లింగ్ ఉంటుంది అనుకున్నాం, కానీ భయంకరంగా ఎక్కువ అనిపించలేదు. బాగున్నాయి. పొట్టి పిల్ల మంచిగా, అమ్మాయి పేరు బాగుంది, హీరోయిన్ వర్షబొల్లమ్మ చాలా బాగా అనిపించింది. కావ్య తాపర్ని వేరే సినిమాల్లోకి చాలా క్యూట్గా లవ్లీగా అని చూపించాం కదా, ఇందులో కొంచెం మాస్గా అనిపించేసింది, చాలా బాగున్నది ఆమె కూడా. ఇక వైవార్ష అయితే సూపర్. వైవార్ష లేకపోతే వెన్నెల కిషోర్ది మన సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ ఒక ఉన్నాడుగా, ఆయనకు ఫాదర్ అంటే ఆయన ముందే చనిపోతాడు, ఆయన ఎంగు కనపడతాడు. ఏంది ఫాదర్ అంటున్నాడు, ఎంగ్ క్యారెక్టర్ కనపడుతుంది అంటే ముందుగా చనిపోవడం వల్ల, ఎంగు వయసులో చనిపోవడం వల్ల ఆయన ఎంగు కనపడుతున్నాడు. అలాగే సాయి కుమార్ వాళ్ళకు రవిశంకర్ ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించేసింది. ఒక వాళ్ళ తమ్ముడి క్యారెక్టర్ కొంచెం ఇచ్చారు, అది ఇంకా బాగుంటే అనిపించింది. ఆయన కూతురికి చేసిన నగలన్నీ ఎత్తుకొని పోయే సందర్భం ఒకటి చూపిస్తారు. ఆ సందర్భంలో సూపర్. ఆ 2 సాంగ్సే మెయిన్ సినిమాకి హైలైట్. చాలా బాగుంది, బీజిఎం బాగుంది, గ్రాఫిక్స్ సూపర్గా అనిపించింది. నేను చూడొచ్చు, హిట్ మూవీ బాగుంది. సందీప్ కిషన్కి మంచి సినిమా పడ్డట్టే. పండగ అని కాదు, ఇక అభిమానులకు పండగ. మనలాంటి వాళ్ళకైతే సినిమా చూసిన టైంపాస్, ఒక ఎంటర్టైన్మెంట్, హర్రర్ థ్రిల్లర్ చూసిన అనే ఫీలింగ్ కలుగుతుంది. బాగుంది. థ్యాంక్ యూ. హీరోయిన్ చాలా బాగుందన్న, చెప్పాలి. క్యారెక్టర్ కూడా బాగుంది, బాగా ఇచ్చారు, బాగా మంచి యాక్టింగ్ ఇచ్చారు. వర్షాపాలం అంటే అంత అబ్జర్వ్ చేయలేదు, హీరోయిన్ ఎక్కువ అబ్జర్వ్ చేసినాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న, బాగా పెట్టినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.
సందీప్ కిషన్ బాగా చేశాడు. వేరే లెవెల్ యాక్టింగ్ అన్న, సూపర్. హిట్ పడ్డట్టు ఎలా చెప్పు? ఓవరాల్గా నేను 8.7 ఇస్తాను అన్న నేను 10కి. హిట్ అంటే మరి హిట్ అని చెప్పలేను, యావరేజ్. ఈ వారం సినిమా అన్నది ఓకే, చూడొచ్చు, ఫ్యామిలీ తెలిసి చూడొచ్చు, చాలా బాగుంది. కామెడీ కట్ట మొత్తం సూపర్. ఓకే. వెన్నెల కిషోర్ కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుందన్న, బాగా పెట్టారు. వైవార్ష కూడా బాగుందన్న, వైవార్ చాలా బాగుంది.